ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ రూట్లోనే వెళుతున్నాను. వెళ్ళు 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 వెళ్ళు. ఈలోగా రోజా నిన్ను నన్ను జైలుకి పంపిస్తుంది, లేదా మెడ పెట్టుకుని బయటికి గెంటేస్తుంది. మనల్ని జైలుకు పంపడం ఏంటి? మనమేం తప్పు చేశాం? ఓహో, ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళనా? జైలు బయట ఉన్న వాళ్ళందరూ ఏ తప్పు చేయని వాళ్ళనా? కాదు కదా. నువ్వు కోపంలో ఉన్నావు. ఇప్పుడు నీతో నేనేం ఆర్గ్యూ చేయలేను. ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు. మన ఇంట్లో వాళ్ళకి భయపడ్డవేంటి? సరే, నా బిజినెస్ డాక్యుమెంట్స్ నా రూమ్లో కనిపించడం లేదు. నీ రూమ్లో ఏమన్నా ఉన్నాయా? నా రూమ్లో ఎందుకుంటాయి? నీ డాక్యుమెంట్స్ నీ రూమ్లోనే ఎక్కడో ఉంటాయి. సరిగ్గా వెతికావా? అంతా వెతికాను, కనపడ్డం లేదు. నీ రూమ్లో ఏమన్నా ఉన్నాయేమోనని. నా రూమ్లో ఎందుకుంటాయి? చెప్తుంటే అర్థం కావట్లేదా? తప్పుకో. ఇందులో ఏముంటాయి? తప్పుకో. ఇందులో ఏం లేవని చెప్తున్నాను కదా. ఇందులో సారంగ పండిని చంపిన వెపన్ ఉంది. ఏమైంది నిత్య? ఏం లేదు. ఈ డ్రాయర్ తీయద్దు ప్లీజ్. ఏముంది అందులో? ఏముందంటే ఏం చెప్తాం? అరే, ప్రతి మనిషికి కొన్ని ప్రైవసీ టాపిక్స్ ఉంటాయి కదా. మరి మనం అంతా క్లోజ్ ఏం కాదులే. నువ్వు నా దగ్గర చాలా దాస్తున్నావు. నేనా? నేనేం దాచాను? ఒక్కటి చెప్పు. టైం వచ్చినప్పుడు చెప్తానులే గాని ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు. ఇందులో అయితే ఏం లేవు. డాక్యుమెంట్స్ అర్జెంట్ అని చెప్తున్నాను కదా. ఏం లేవని చెప్తున్నాను కదా. నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావు. మాట తీరులో, ఆలోచనలో, పిలుపులో నాకేదో కొత్త నిత్య కనిపిస్తోంది. ఒక్కోసారి తప్పదు. నువ్వు నాతో ఎంత ప్రేమగా ఉండేదానివి, ఇప్పుడు నీ రూమ్ వెతకడానికి కూడా పర్మిషన్ లేదు అంటున్నావు. చెప్పాను కదా పర్సనల్ అని. సరే నిత్య, వస్తువుల విషయంలోనే పర్సనల్ అంటున్నావంటే ఇంకా నేనేం చెప్పగలను? అర్థమైంది కదా. వెళ్ళు, బయలుదేరు, వెళ్ళు. లోపల ఏం జరుగుంటుంది రోజా? మొత్తానికైతే లోపలేదో పెద్ద గొడవే జరిగినట్టుంది. అభిప్రాయ భేదాలు మొదలైతేనే ఒకటి ఒకటి కలుస్తూ వెళ్ళి పెద్ద గొడవలానే తయారవుతుంది. మనుషులు విడిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు, చిన్న కారణం చాలు. మన ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్టుంది రోజా. అవును బాలుగారు, నిత్యకి తెలియకుండా మాలతి గారు దాచిన సీక్రెట్, మాలతి గారికి తెలియకుండా నిత్య దాచిన సీక్రెట్, ఈ రెండిటి మధ్యలో వాళ్ళిద్దరి దోబోచులాట, వాళ్ళిద్దరి అబద్ధాలు త్వరలోనే బయటపడతాయి. వీటిని దాచే విషయంలో తప్పులు చేస్తారు. ఆ తప్పులు తెలిసిన రోజు నువ్వు ఇలా చేశావు, నువ్వు అలా చేశావని ఒకరి మీదొకరు అరుచుకుంటారు. ఇలా జరిగితేనే కాని వీళ్ళిద్దరినీ నేను మార్చలేను.
నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోలేను. జీవితం అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అంటే మనం వాళ్ళు గొడవ పడాలని ఎదురు చూస్తున్నామా? ఉహుం, లేదు. వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడే ఒకరి తప్పుల్ని ఒకరు ఎత్తి చూపుతారు. అలాంటప్పుడు మనిషిని మార్చటానికైనా మన వైపు తిప్పుకోవటానికైనా మనకీజీ అవుతుంది. రేపటి నుండి నేను వాళ్ళకి ఇవ్వబోయే ట్రీట్మెంట్లో ఆకలి, బాధ, కష్టం, పని విలువ, డబ్బు విలువ, అసలు బతుకు విలువే తెలియడం మొదలవుతుంది. ఏం చేయబోతున్నావు రోజా? వాళ్ళు మారటానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వాళ్ళకి జీవితం విలువ త్వరలోనే తెలియబోతోంది. పోలా బిర్యానీ అదిరిపోలా? అవును సార్. వెళ్ళి రేస్ తీసుకోపో. వెళ్ళు. అలాగే సార్. తీసుకెళ్ళు. సార్ పార్దు ఏమైనా చెప్పాడు సార్? ఏంటయ్యా పార్దు ఏమైనా చెప్పాడని నన్ను అడుగుతావేంటి? పోయి పార్దును అడుగుపో. అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పాడేమోనని. నాకు బిర్యానీ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు నీకు పార్దు మీద ఇంట్రెస్ట్ ఉందేంటి? అలా ఏం లేదు సార్. చాలా రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా ఇదే కేసు మీద తిరుగుతున్నాం కదా, ఏదైనా క్లూ దొరికితే సంతోషపడదామని. చెప్పట్లేదయ్యా, బిర్యానీ కూడా సగం తినేశాడు. అయినా నిజం చెప్పలేదు. మొండిగా తయారయ్యారు జనాలు. కొట్టినా తిట్టినా టార్చర్ పెట్టినా కామెడీగా నవ్వుతున్నారు. వాడు నిజం చెప్పలేదు. బ్యాడ్ లక్. ఏం చేస్తాం? హలో, చెప్పు. నమస్తే మేడం. మా ఆఫీసర్ గారు వెపన్ అమ్మిన వాడిని వెరైటీగా టార్చర్ చేశారు, కానీ వాడేం చెప్పలేదంటున్నారు. కానీ ఏదో చెప్పుంటాడని నాకు డౌట్గా ఉంది మేడం. మా సారు బయటికి కామెడీ పీస్లా కనిపిస్తారు, కానీ ఖతర్నాక్ పోలీస్ మేడం. సరే, నువ్వు ఇలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. సరే మేడం. వీడేంటి ఆ వెపన్ అమ్మిన వాళ్ళని పట్టుకోవాలని వెంటాడుతున్నాడు, కానీ ఆ రోజాని కదా లోపలేయాల్సిందే. రోజాని కదా కేసులో ఇరికించాల్సిందే. మా దగ్గర డబ్బులు తీసుకొని వెపన్ అమ్మిన వాళ్ళ కోసం ఇంత సీరియస్గా ఎందుకు డ్యూటీ చేస్తున్నాడు?